నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఒక మంచి రెమెడీతో మన ముందున్నారు. శుభ ఆయుర్వేద సుబ్బలక్ష్మి గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని పాటిస్తే మనకు నిద్రలేని సమస్య నుంచి ఎలా బయటపడతామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వారికి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? అసలుకు నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది మేడం? చాలా మందికి మనకేంటంటే నిద్ర అనేది తిండి లేకపోయినా పర్వాలేదు, సమృద్ధిగా నిద్రపోతే పర్వాలేదు. అంటే భోజనం లేకపోయినా నిద్ర ఉంటే మనిషి 1000 ఏనుగుల బలాన్ని తెచ్చుకుంటాడనమాట. సో నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. సో ఈ నిద్ర అనేది సమస్య ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక ఒత్తిడి. అంటే ఏదో ఒక దాని గురించి విపరీతంగా ఆలోచించడం. పిల్లల్లో కానీ చెప్పుకుంటే చదువు కోసం, పెద్దవాళ్ళలో కానీ ఏదో ఒక విషయం, ఇది అది అని ఏం కాదు, ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం. తర్వాత పని ఒత్తిడి, ఆ పనిని మనం చేయాలి, ఆ పని జరగట్లేదు అనే ఇంటెన్షన్ తోటి నిద్ర పట్టదు. అంటే ఇట్లా జరిగేది ఒక రకమైతే, కొంతమందిలో జనరల్గా కూడా వాళ్ళ బాడీలో ఏంటంటే సో హఠాత్తుగా నిద్రలోంచి లేవడం, సో ఈ లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. తర్వాత ఒక రోజంతా నిద్రపోకుండా అలానే ఉంటారు. మీకు ఏ టైం అవని వాళ్ళకి నిద్ర రాదు. మధ్యరాత్రిలో మెలకువ రావడం, ఎర్లీగా లేచిపోవడం, తర్వాత నిద్రపోయిన మధ్యలో సడన్గా లేచి కూర్చోవటం. సో అక్కడి నుంచి వాళ్ళకి నిద్ర పడదు. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరన్నట్లు సమస్య అంటే ఈ ఒత్తిడి, సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి సరిపడే ఆహారం సమయపాలన లేకుండా తినడం, తర్వాత వాకింగ్ లేకపోవడం. సో అంటే శరీరానికి కావలసినంత శ్రమని ఇవ్వలేకపోవడం, అలా కూడా ఈ నిద్ర పట్టదండి. సో అనేక రకాల కారణాలు. సో మనం వెతుక్కుంటూ పోతే ప్రతిదీ కూడా నిద్రలేమి కారణం అవుతుంది. అంటే సెల్ ఫోన్స్ చూడటం, వీడియోస్ చూడటం, తర్వాత టీవీ తదుపరి అలాగే ఉండిపోతారు. జీవనశైలిని మార్చుకోవడం వల్ల మనకి అవసరాలు ఎక్కువైపోయి ఆ అవసరాలు అనర్థాలకి దారితీసి మనం అయితే టీవీలో ఉండిపోతున్నాం, లేకపోతే ఫోన్లో ఉండిపోతున్నాం. ఏమైతే ఆ లైటింగ్ ఏదైతే ఉందో మన కళ్ళకి ఆ నిద్ర పోకుండా ఉండడానికి చేస్తుంది. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం మళ్ళీ ఇది మనం కొని తెచ్చుకోవడమే. సో ఒకప్పుడు పూర్వకాలంలో మనం ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ లేవండి, 4:30కి అంతా లేవండి, చూడండి 4:30కి లేవండి, చక్కగా మంచి మన కాలకృత్యాలు తీసుకోండి, టిఫిన్ చేయండి, పనికి వెళ్ళండి, మధ్యాహ్నం 10 మినిట్స్ పడుకోండి, మళ్ళీ రిలాక్స్ అయిపోతారు. ఏదైతే ఎర్లీ మార్నింగ్ లేచారో మళ్ళీ ఈవినింగ్ మనం స్నాక్స్ అన్ని తీసుకుని 6:30, 7కి అంతా అప్పుడు మనం భోజనం చేసేవాళ్ళమి. పొద్దుగాల తినవయ్యా అని చెప్పేవారు కదా. సమయానికి మనం 7 గంటలకల్లా మనం భోజనం చేసేసి 8 గంటలకల్లా నిద్రకి వెళ్ళిపోయేవారు. అప్పుడు మనకి ఇన్ని అవసరాలు అవకాశాలు లేకపోయి ఉండేవి, ఏమి లేకపోతే పడుకుని పోయేవారు. అప్పట్లో అంటే శారీరక శ్రమ చేసే వల్ల మనకు నిద్ర వచ్చేది. ఇప్పుడు కూర్చొని యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని ఇలాంటివి చూసుకుంటే మనం కూర్చొని వర్క్ చేసుకోవాలి, శారీరక శ్రమ లేదు. బట్ దీని వల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పకుండా. ఎందుకంటే మనం కదలకుండా ఒక దగ్గరే ఉండి ఉద్యోగాలు చేస్తూ కంప్యూటర్స్తో పని చేస్తూ ఉండడం వల్ల కూడా అది కూడా ఒక ఎఫెక్ట్. సో నిద్రలేమి కారణం అవుతుంది. అసలు టెన్షన్స్ పడుతూ ఉంటారు, అసలు కదలరు, వ్యాయామే లేదు, ఇంకా అలసట ఎందుకు వస్తుంది, అలసిపోయిన వాడు నిద్రపోతాడు కదా, ఆ అలసట అనేది లేకుండా పోతుంది. సో ఇలాగా ఈ ఉండే వ్యక్తులు, పిల్లలు కూడా అలానే ఉన్నారు. ఆడుకునే శ్రమ లేదు, మనకి గ్రౌండ్స్ లేవు, స్కూల్స్లో చదువు ర్యాంక్స్ అనే వెళ్ళిపోతున్నారు, ఆడుకునే శ్రమ లేదు. ఈవెన్ ఆ మధ్యకాలంలో చిన్న ప్లేస్ ఉన్న క్రికెట్ ఆడుకునేవారు, అది కూడా లేదు. సో ఆడుకునే గ్రౌండ్ కూడా పిల్లలకి లేకపోవడం, పిల్లల్లో కూడా నిద్ర పట్టకపోవడం అనేది కూడా బాధ ఉంది. సో వీటి కోసం అంటే ఇంకా ఒకటి ఏంటంటే చాలామంది దీర్ఘకాలిక మందులు వేసుకుంటూ ఉంటారు, దాని నుండి కూడా కొంత నిద్ర సమస్య రావచ్చు. శోభకాయంగా ఉండడం, ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణాలు అవుతాయి. సో వీటిని మనం అధిగమించాలి అంటే వ్యాయామం చేయాలి, మనం చెప్పినట్టు ఎర్లీగా లేవాలి, ఎర్లీగా పడుకోవాలి, సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇందులో సాల్ట్ని మనం ఎక్కువగా తీసుకోకుండా తగ్గించి తీసుకోవాలి. మసాలా ఇటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే నిద్ర వస్తుంది. అయినా కూడా నిద్ర రావట్లేదు అంటే అప్పట్లో మనకి చాలా రకాల ఇచ్చేవారు పెద్దవాళ్ళు.
సో ఇప్పుడు కూడా ఇస్తున్నారు కానీ ఇష్టం లేదని తినట్లేదు. సో మజ్జిగ తాగడం, అరటిపళ్ళు తినడం, సో పడుకునే ముందు కొన్ని రకాల పళ్ళు తినడం చేసేవారు. ఒక స్వీట్ తినేవారు. బాగా గమనించారో లేదో, అంటే పెళ్ళిళ్ళలో పెడుతున్నారు కదా, ఏదో పండగకి పబ్బానికి లేకపోతే ఎంజాయ్ చేయడానికి మనకు స్వీట్ పెడుతున్నారు అనుకోవచ్చు. కానీ భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క తినేవారు అప్పట్లో. తర్వాత కాలంలో ఒక స్వీట్ తినడం మొదలుపెట్టారు. సో ఆ స్వీట్ అనేది కాస్త తింటే కూడా నిద్ర పడుతుంది. ఆ స్వీట్ అనే బదులు ఒక బెల్లం ముక్క తింటే కూడా నిద్ర పడుతుంది. అలాగే పాలల్లో పసుపు వేసుకొని తాగడం వల్ల నిద్ర పడుతుంది. సో ఇక్కడ ఈరోజు మనము కొన్ని రెమెడీస్ తోటి మనం ఇక్కడ చెప్పడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఈ రెమెడీస్ తోటి ఎలా నిద్రని వాళ్ళు చక్కగా మంచిగా ఆహ్లాదంగా పడుకునేటట్లు చేయాలనేది కూడా చూద్దాం. ఓకే మ్యామ్, చెప్పండి మేడం ఆ రెమెడీ. సో ఇక్కడ మనం పెట్టింది బాదం ఆల్మండ్ బాదం పొడి తీసుకున్నానండి ఇక్కడ. ఓకే మ్యామ్. సో ఈ పొడిని మనము మరిగించిన పాలల్లో వేసి ఒక స్పూన్నర వేసి మనం దీన్ని తాగడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. ఓకే మేడం. సో ఇది చాలా బాగా, అంటే దీంట్లో కాల్షియం కానీ సో ఫ్యాట్ లెవెల్స్ని తగ్గించే తత్వం ఉంటుంది. తర్వాత మనకి ఎక్కువగా శక్తినిస్తుంది. ఓకే మ్యామ్. సో యాక్టివ్గా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గసాలు ఓకే మ్యామ్. గసాలు అనేవి ఏంటి అంటే ఇది మనము మసాలాల్లో వాడుతూ ఉంటాం కదా, అవును మ్యామ్. మసాలాలో ఎక్కువ వాడతాం. అయితే ఒకటి గమనించారు లేదు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది పండించడానికి చాలా శ్రమ తీసుకుంటారు. చాలా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పండుతుంది ఓకే. కాబట్టి ఇది ఎక్కువగా దొరకదు. కానీ ఇది ఖరీదు, దొరకదు. సో తక్కువ తీసుకున్నా కూడా దీనికి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్. దీంట్లో మత్తునిచ్చే పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో చెప్పాలంటే ఈ పాల ద్వారా కొన్ని మెడిసిన్స్కి, అంటే ఎనాల్జిసిక్ కానీ, తర్వాత అంటే పెయిన్ని తగ్గించే మందుల్లో కానీ, నిద్రని పుచ్చే మందుల్లో కానీ వాటిల్లో దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. కాబట్టి ఇది చాలా ఖరీదైంది. సో ఇది మనం మసాలాల్లో వేస్తున్నప్పుడు ఒరే వీడు బిర్యానీ తిని బాగా పడుకున్నాడు అని అంటూ ఉంటాం. బిర్యానీ తింటే పడుకుని పోతామా? కానీ అందులో వేసే ఇంగ్రీడియంట్స్లో మనం మసాలాలోని గసాలు వేసి నూరుతాం. సో దీని నుంచి మనకి కాస్త ఆ నిద్ర అనేది పట్టడం జరుగుతుంది. చాలా బాగా నిద్ర పడుతుంది. అయితే మనం ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక స్పూను ఓకే మ్యామ్. రాత్రి నానబెట్టి, ఒక స్పూను గసాలను తీసుకొని నానబెట్టి, సో దీన్ని నూరి లేకపోతే మిక్సీలో వేసి ఆ పాలను తీసి మనము రాత్రే కానీ లేకపోతే నైట్ తాగాలనుకుంటున్నాం కాబట్టి ఈవినింగ్ కొంచెం ఒక స్పూను వాటర్లో వేసి నానబెట్టి దాన్ని నూరితే బాగుంటుంది. సో లేదు అంటే మిక్సీలో వేసేసి ఆ పాలని మనం వడకెట్టి తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ హనీ ఓకే మ్యామ్. కలుపుకొని తీసుకొని నైట్ పడుకునే ముందు తాగితే చాలా బాగా నిద్ర పడుతుంది. ఇంకా మరి వాళ్ళు చాలా మంచి ఫ్రెష్ బ్రెయిన్ తోటి లేవగలుగుతారు. ఓకే మ్యామ్. ఇన్సోమియా ప్రాబ్లం అంటే నిద్రలేని ప్రాబ్లంకి గసగసాలు అండ్ తేనె ఇంకా కొన్ని రెమెడీస్ అయితే చాలా చక్కగా చెప్పారు. ఈ రెమెడీస్తో కంపల్సరీ హ్యాపీగా వాళ్ళు నిద్రపోవచ్చు అంటున్నారు కదా మేడం. మన ప్రేక్షకులు కూడా పాటిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి.